We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. Job 28, యోబు 28వ అధ్యాయం. I'm just asking God, one of the things about the manifestation of the glory of God, దేవుని యొక్క మహిమ ఆయన మేనిఫెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే డెవిల్ చేత ప్రొవోక్ చేయబడి లేకపోతే మనల్ని హర్ట్ చేయడం ట్రై చేస్తారో, ద లార్డ్ డీల్స్ విత్ దెమ్ ఇన్ ఎ వెరీ వెరీ సీరియస్ టోన్. అంటే అది ఎట్లా చెప్పాలి అంటే, మనం అసలు గ్రేస్ డిస్పెన్సేషన్లో ఉన్నామా అన్నంత తీవ్రంగా దేవుడు ఆయన ప్రజలను అపోజ్ చేసే వాళ్ళని వ్యతిరేకంగా ఆయన పనిచేస్తాడు. ఇడిగిటి ఇన్ అదర్ వర్డ్స్, there will be no ounce of grace over the people that fight against the children of God. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే, the people that irritate the man of God. ఇంతకే అమ్మేవా, ఇంత కాదంటే బతుకుండేసేది, ఇంతకే. సో నేను అనిపిస్తుంది, దట్స్ ద టైమ్ దట్ గాడ్ ఈస్ షోయింగ్ హిస్ గ్రేస్. యూనో, అక్కడ ఏమని రాస్తుంటుందంటే, గ్రేట్ గ్రేస్ వాస్ అపాన్ దెమ్. అబండెంట్ గ్రేస్ అన్నమాట రాస్తుంటుంది. And then you see the Herod incident. The angel goes and అది ఎట్లా ఉందంటే, while God is glorifying his church, God is dealing in a, అంటే ఆ మాట వాడచ్చు వాడకూడదంటే, గబుక్కున మాట పడితే మళ్ళీ గబుక్కునే ఏమనుకుంటారు. God deals in a tone of judgment over the people that tried to fight against the children of God. Amen. కానీ తప్పదు కొన్నిసార్లు, యూనో. సో ఐమ్ బిలీవింగ్ గాడ్ ఇన్ 2024 for breakthroughs in a different degree of authority. సో అందుకని నేను ఆ 5 పాయింట్స్లో ఒకటి చెప్పింది ఏంటంటే, pray for the manifestation of the glory of God. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళకి ఏ గోల్స్ ఉండవు. See, if you don't have goals, you don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. So the 5 prayer goals that I'm talking about. Number 1, praying for the manifestation of the glory of God. Number 2, praying for the greatest transformation. మన జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చూడని ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడాలి. Spiritually, physically, financially. You should never be a spiritual giant and then physical stupid. అందరు ఎక్కడే ఉన్నారా? నేను మ్యాక్సిమం చెప్పేవి చాలామందికి నచ్చవు, అందుకే నేను చెప్తున్నా. ఆమేన్, హల్లెలూయా. సో చాలామంది ఏంటంటే, మన ఆత్మీయంగా బాగుంటే సరిపోద్దండి, ఇదంతా శారీరకంగా అవసరం లేదు. ఎస్, యూ కెనాట్ రన్ విత్ 1 leg.
రైట్ నో, యూ కెన్ ఓన్లీ లింప్. మనం ఇంకొక లెగ్ సరిగ్గా లేదనుకోండి, లేకపోతే అది అవిటిది లేకపోతే కుంటిది అయిపోయింది అనుకోండి, మనం పరిగెత్తలేం, యూ విల్ ఓన్లీ లింప్. సో మీ యొక్క ఆత్మీయ జీవితము మీ శరీర సంబంధమైన బలహీనత వలన కుంటుపడిపోకూడదు. మన శరీర సంబంధంగా మనం ఫిట్గా ఉండేది కూడా ఆత్మీయ జీవితం కోసమే. ఇన్ అదర్ వర్డ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కైండ్ ఆఫ్ అంటే ఫిజికల్ అపీరియన్స్, దాని గురించి కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో మెడిసిన్స్ పేర్లు మర్చిపోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కొంతమందితో మనం మాట్లాడుతూ ఉంటే తలనొప్పి కొంచెం బాగా, అవునా బ్రదర్, అయితే మీరు ఇది వేసుకొని మెడిసిన్స్ వస్తూ చెప్పేస్తుంటారు. దే ఆర్ బెటర్ దెన్ ద న్యూ డాక్టర్. మార్కెట్లోకి వచ్చిన న్యూ డాక్టర్ కంటే కూడా వీళ్ళ దగ్గర చిన్న మొబైల్ మందుల షాప్ ఒకటి క్యారీ చేస్తూ ఉంటారు బ్యాగ్లో. ఐ మీన్ దే విల్ హ్యావ్ ద సిట్రిజిన్, దే విల్ హ్యావ్ ది డోలో, దే విల్ హ్యావ్ ది ఆల్ కైండ్స్ ఆఫ్ యూనో. బ్రదర్ అవి ఉండకూడదు అంటే విషయం ఏంటంటే అవి ఉండొచ్చు, కానీ అవి ఉన్నాయి అన్న గమనం మనకు ఉండకూడదు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ప్రికాషన్స్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ సేఫ్టీ, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ మనం ప్రికాషనరీగా ఉండకూడదు అన్న దాని గురించి మాట్లాడలేదు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ కాన్షియస్నెస్ స్పిరిచువల్లీ. మన ఆత్మ సంబంధమైన గమనం గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ ది గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్లీ. Come on, hallelujah. 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 At any given point of time, there shall be 10 crores in my bank account. That should be your confession. చూడండి, అందరూ ఒకసారి అని నాకు తెలిసి లోపల మీ ప్రేతాత్మ ఒక్కసారి లెగిసి ఇది నిజం నాతో చెప్తున్నారా, లేకపోతే ఏంటి ఇది, లేకపోతే పాస్టర్ గారికి అంత డబ్బులు ఉన్నాయని అనుకుంటున్నారేమో. మీరేం కంగారు పడమాకండి. నేను ఊరికి 10 crores అన్నా, గాడ్ మైట్ గివ్ మీ 100 crores. కొంచెం మీ ఇంకో ఎట్లాగో ఫీల్ అవుతున్నారు కదా, ఇంకొంచెం ఫీల్ చేద్దామని. సో నేను అట్లా చెప్తే మీరు కనీసం ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షల్ హ్యావ్ 1 crore ఇన్ మై బ్యాంక్ అకౌంట్ అని నమ్ముతారని నా ఉద్దేశం. ఇప్పుడు ఈజీగా ఉందా? మేము 1 లక్షకి స్టార్ట్ చేశాను అనుకోండి, దేర్ విల్ బి నో బడీ. ఐ నో హౌ పీపుల్, అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మనం ఎలా రెస్పాండ్ అవుతుందో. సో వెన్ యూ థింక్ అబౌట్, ఐ మీన్ 100 crores, మేబీ 1 crore ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ యూ టు బిల్డ్. ఎందుకంటే ప్రతి సమయమునందు ప్రతి సత్కార్యము చేయుటకు మీలో మీరు సర్వ సమృద్ధి కలవారగునట్లు ఆయన నానా విధములైన కృపను మీ ఎడల విస్తరింపచేయును. నానా విధములైన కృప. సో గ్రేస్ టు గ్రేస్, క్రాక్ ఇట్ ఇన్ 2024. కమ్ ఆన్, హల్లెలూయా. ఇప్పుడు దాకా ద గ్రేస్ దట్ యూ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఈస్ దేవుడు, ఐ మీన్ ఏ నాటి సప్లై ఆ రోజు కాకొచ్చేస్తుంది. బట్ కాకి పద్దాకలు రాదు, విధవరాలు పద్దాకలు ఉండదు. రైట్ రా? కెరీతి వాగు అది ఎల్లకాలం ఉండదు, అది ఎండిపోతుంది. కమాన్, వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? విధవరాలను సిద్ధపరిచాడు. రైట్ రా? సో యూ షుడ్ బీ totally transformed in your spiritual, physical, next Isaiah 40 గురించి మాట్లాడుతుంది. I'll talk in detail. And then number 3, what do you need to pray for? Fulfillment of your call. దాన్ని నేను ఏమంటున్నానంటే పర్సనల్ ప్రామిస్. దేవుడు నన్ను దేని కొరకు పిలిచాడు? వాట్ ఈజ్ మై కాల్? దేవుడు నన్ను దేని కొరకు పిలిచాడు, నేను దేని కొరకు జీవిస్తున్నాను? వాట్ యామ్ ఐ లివింగ్ ఫర్? నేను చెప్తున్నాను, మనము చాలా చాలా స్వల్పకాలం భూమి మీద బ్రతుకుతాం. తల ఇటు తిప్పే లోపల 40 వచ్చేస్తాయి, ఇటు తిప్పే లోపల 60 వచ్చేస్తాయి. మళ్ళీ ఇలా తిరిగి ఇటు తిరగటానికి ఉండదు కొంతమందికి. వీ డోంట్ నో హౌ మెనీ పీపుల్. అంటే ఎందుకంటే యాక్చువల్గా చాలా హ్యాపీగా ఒక 80 సంవత్సరాల దాకా బతకచ్చు,
కానీ వీళ్ళు 60 సంవత్సరాల వయసుకి 80 సంవత్సరాల ఒళ్ళు తొడుగుతారు. So people carry 80 years old body to 60-year-old self. So even you have capacity to live to 80 years, 80 సంవత్సరాల దాకా జీవించే, నార్మల్ అంటే అకార్డింగ్ టు సామ్స్, రైట్, అధిక బలమున్న ఎడల, రైట్. సో నార్మల్గా ఆ కెపాసిటీ ఉన్నా సరే, బికాస్ యువర్ బాడీ ఈజ్ ఏజింగ్ ఫాస్టర్ దెన్ యువర్ ఏజ్. మనిషి యొక్క వయస్సు కంటే మనిషి యొక్క శరీరము ఎక్కువ ఏజ్ అయిపోతాన్న దాన్ని బట్టి మనం దేవుని యొక్క ప్రణాళికలో దాన్ని మనం చనిపోయేలోపు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మీరు ఒకటి నమ్మాలి, దాని గురించి దేవుని పాదాలు పట్టుకోవాలి, అది అడగాలి. దేవా, నీవు నాకు ఇచ్చిన, అపోస్టల్ పౌలు అంటాడు, దట్ ఐ మైట్ ఫుల్ఫిల్ ద కోర్స్ దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి పొందుకున్న కోర్స్ని నేను ఫుల్ఫిల్ చేయనట్లు అని అంటాడు. సో దెర్ ఈజ్ ఎ కోర్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. నా జీవితంలో ఆయన ఇచ్చిన కోర్స్, నా కొరకు పెట్టిన కోర్స్ ఏది నేను ఫుల్ఫిల్ చేయకోకుండా నేను చనిపోను. That should be your confidence, your confession of faith. బ్రదర్, అది ఓవర్ కాన్ఫిడెన్స్, బతుకుతావా లేదో మనకు తెలియదు కదా, అది అవిశ్వాసులకి, మీకు తెలుసు. Contrary to all the great people that talk. Amen. Amen. Hallelujah. లేదంటే ఆయన చాలా గొప్ప దైవజనుడు ఇట్లా చెప్పాడు. థ్యాంక్ గాడ్ ఆయన గొప్ప దైవజనుడు అయి ఉండొచ్చు. నాకంటే 1000 రెట్లు 10,000 రెట్లు ఎక్కువ పరిచయం చేసి ఉండొచ్చు. దట్ డజంట్ మ్యాటర్. ఆమేన్. హల్లెలూయా. వాట్ మ్యాటర్స్ ఈజ్ రెవల్యూషన్. Revelation in the advancement of the kingdom of God. Hallelujah. Hallelujah. 80 సంవత్సరాల దాకా బతుకుతాడు అధిక బలం ఉన్న ఎడల అని చెప్పి రాసిన ఆయన 120 సంవత్సరాలు బ్రతికేశాడు. మరి ఆయనకేం రెవల్యూషన్ ఉంది? ఆమేన్. ఆయన అసలు అప్పుడే బస్సు ఎక్కాడు 80 yearsకి. Come on, he just started ministry at 80. Amen. Hallelujah. Hallelujah. So what I'm trying to say is you must, చూడండి, రేపేం జరిగితే ఎదురు చూడటం కాదు, రేపు ఏమి జరగాలో ఈ రోజున విశ్వాసులు దాన్ని ప్రోగ్రామ్ చేయాలి. Hallelujah. Hallelujah. I know people that were not enlightened. They try to debate, they try to fight. I don't hear any of those things. ఎందుకని అంటే, బికాస్ చూడండి, ప్రభు ఆయన తన కృపను అనుగ్రహించుట ద్వారా వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఫెయిత్ టు ఫెయిత్ మూవ్ అయినప్పుడు మనం రెవల్యూషన్ నుంచి రెవల్యూషన్కి మూవ్ అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఫెయిత్ టు ఫెయిత్ మనం వెళ్ళగలగటానికి కారణం ఏంటి అంటే, రెవల్యూషన్ నుంచి ఇంకొక ఉన్నతమైన రెవల్యూషన్కి మనం వెళ్ళటం వల్ల విశ్వాసము నుండి విశ్వాసమునకు మనం వెళ్తున్నాం. హల్లెలూయా. 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 So nobody should leave before their time. Amen. Hallelujah. నా స్వరం వింటున్న ఏ ఒక్కరు కూడా మీ టైం, మీ కాలము కంటే ముందు వెళ్ళటానికి వీలు లేనే లేదు. Hallelujah. Hallelujah. So pray, Deva, I need to fulfill my course. And then number 4, let's pray for church land registration, construction and everything. Amen. Hallelujah. Number 5, we are praying for revival in Vijayawada and across the nation. Hallelujah. విజయవాడలో ఉన్న ప్రతి ఇల్లు మనం కాపాడుకునే ప్రాణాలు. Come on. Hallelujah. మనం ప్రార్థన చేసే ఆత్మలు. Come on. Hallelujah. Hallelujah.
Hallelujah. You should be aware of it. Amen. Hallelujah. Hallelujah. చూడండి, మనం మన లైఫ్ని మనకంటే ఎక్కువ, యూ మస్ట్ లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ లార్జర్ దెన్ యువర్ సెల్ఫిష్నెస్ ఆర్ లార్జర్ దెన్ యువర్ సెల్ఫ్. మనకంటే ఎక్కువ, మన లైఫ్ కంటే మించిన జీవితాన్ని మనం జీవించాలి. అదే ఎలా స్టార్ట్ అయ్యిందంటే, వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్, నాట్ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఏమనుకోవద్దు నేను ఈ మాట చెప్తున్నానని. ఈరోజు నేను వచ్చేటప్పుడు నాకేదో యూఎస్ నుంచి అర్జెంట్గా ఏదో కాల్ వస్తే ఆ ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. సో ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత సమ్వేర్ దేర్ ఆ బ్రదర్ ఏమన్నారంటే, పాజిటివ్ సెండ్ చేస్తే, సో ప్లీజ్ టెల్ టు యువర్ ప్రేయర్ టీమ్ ఆల్సో టు ప్రే. మీ ప్రార్థన టీం కూడా చెప్పండి ప్రార్థన చేయమని అన్నారు. And suddenly the Holy Spirit struck something inside my heart. ఈ రోజున ఏమైపోయిందంటే, చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే, ఎక్కువ మంది ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయం ఇస్తాడేమో అనుకుంటాం మనం. అంటే ఐ వాంట్ ఆల్ అవర్ చర్చ్ టు ప్రే. మళ్ళీ వేరేగా అనుకోవద్దు. మీరు అనుకున్నారంటే నేను మళ్ళీ ఎల్కేజీ లెవెల్కి వెళ్ళి వాక్యం చెప్పాల్సి వస్తుంది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఎందుకని అంటే, చాలామంది దే థింక్ దట్ దేర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఎనఫ్. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో. సో ఏలియాకి ప్రేయర్ టీం ఎవరున్నారు? కమ్ ఆన్, హల్లెలూయా. ఆఫ్ కోర్స్ బయలుకి ద లార్డ్ సేస్, బయలుకి మొక్కని వారు 7,000 మంది ఉన్నారు అని ప్రభు చెప్పాడు. ఆఫ్టర్ హీ గాట్ డిసప్పాయింటెడ్ అండ్ ఆల్. కానీ దానికంటే ముందు 830 మందిని హతమార్చేశాడు, ఆ విషయం తెలియక ముందు. రైట్? అంటే తన మైండ్లో ఇట్స్ ఓన్లీ ఎలైజా వర్సెస్ ఏహాబ్ అండ్ జెజబెల్ అండ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బేల్ అండ్ అషారా. One man against a king and his army and all the heathen prophets. ఒక్క వ్యక్తి, ఒక రాజు, తన యొక్క సైన్యము, అండ్ దెన్ అతడు ఏర్పరచుకున్న కొన్ని 100 మంది ప్రవక్తలకి వ్యతిరేకంగా నిలబడి, నేను యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాను అని అంటే అసలు ఒక్కొక్కరికి భయం వేసిపోతా ఉంది ఇది. And the Lord said to him something very powerful. Son, your prayer is enough to shake a nation. Hallelujah. And that's the same word that I am telling to you. మీరొక్కరి ప్రార్థన, మీ ఇంట్లో దయ్యం పట్టిన మీ కొడుకుని దయ్యం పట్టని, మీ హస్బెండ్ని, మళ్ళీ ఆయనకి పట్టింది అనుకుంటారు చాలామంది, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, బ్రదర్ వీడికి బాగా దయ్యం పట్టిందండి, కొంచెం ప్రేయర్ చేయండి. పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చెప్పలేము. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి మంచి మంచి బట్టలు ఇచ్చి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి, దే వర్ జస్ట్ స్పాయిల్ సమ్హౌ. కొంతమంది పరిస్థితులు అట్లా ఉంటే, కొంతమంది దే హ్యావ్ దిస్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్, హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్. Let me tell you, your prayer is enough to fight against the devil. Hallelujah. 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 ఏలియా మన వంటి స్వభావము గలవాడే. Wow. Numbers doesn't require, మళ్ళీ ఈ మాట చెప్తే మళ్ళీ మీరు అందరూ మళ్ళీ ఫీల్ అవుతారేమో. But let me tell you, numbers never decide power in the kingdom of God. మీరు ఒక్కరు 1000 మందిని తరుగుతారు. Hallelujah. ఇద్దరు 10,000 మందిని. సో numbers. సో చాలాసార్లు వీళ్ళు చాలామంది ఉన్నారు బ్రదర్ ఇక్కడ, దేవునికి నేను ఒక్కదాన్నే ఉన్నాను, లేకపోతే ఒక్కడనే ఉన్నాను, మా ఆఫీస్లో ఎవరు రక్షణ పొందలేదండి, నేను ఇట్లా ఉన్నాను, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, లేకపోతే నా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే ప్రభువుని అంగీకరించాను. హే, లెట్ మీ టెల్ యూ, యూ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. దాన్నే నేను అంటున్నాను ట్రాన్స్ఫర్మేషన్ అని. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. రూపాంతరం చెందటం అనేది దేవుడు ఆయన విశ్వాసులమైన మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము. సరే, ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాకపోతే లెట్ మీ టెల్ యూ దిస్. వీరు విద్య లేని పామరులని, దే వర్ అన్ఎడ్యుకేటెడ్, అన్ట్రైన్డ్, బట్ దే రికగ్నైజ్ దట్ దే హ్యాడ్ బీన్ విత్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క అధికారం, వారి యొక్క శక్తిని చూసారు. వీళ్ళకి విద్య లేదు, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ అన్ట్రైన్డ్. వాళ్ళ ధైర్యమును చూసి, మరి ఏంటి ప్రాబ్లం? వీళ్ళు అసలు వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు కదా, వీళ్ళు విద్య లేని వాళ్ళు కదా, కానీ వీళ్ళు సడన్గా ఏమైపోయింది? వీళ్ళు ఎంత అధికారంతో మాట్లాడుతున్నారు, వీరు లోకమును తలకిందులు చేసేస్తున్నారు. వాట్ ఈస్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు దెమ్? Being with Jesus was their greatest transformation. Amen. Hallelujah. 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 మనం కూడా ఇప్పుడు చేసేతో ఉంటే, ఆమేన్, గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎవరైతే లైఫ్ ఫాలో అవ్వట్లేదో, and people who are not fasting, I want you to note this down and then begin to pray from ee roju nunchi. I want you to join and then pray. Amen. Hallelujah. Number one, what is that manifestation of the glory of God? దేవుని యొక్క మహిమ నా జీవితంలో ప్రత్యక్షపరచబడాలి. ఆమెన్, మీ లైఫ్లో. And then number two, greatest transformation, spiritual, physical, financial. ఈ సంవత్సరం కనీసం 10 కిలోలు తగ్గాలని అనుకోవాలి మీరు. ఎవరు ఆమెన్ చెప్పట్లేదు? కమాన్. 10 కిలోలు తగ్గటం అంటే అర్థం ఏంటంటే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం, యంగ్ అవటం. కమాన్, సీరియస్లీ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And you can do it. I said you can do it. Hallelujah, hallelujah. You can do it. Spiritual, physical, financial. Amen. And then తర్వాత the call of God. దేవా, నీ పిలుపులో ఏమేమి ఉన్నాయి వాటిని నెరవేర్చాలి తండ్రి. And then number 4 కదా, church land registration and construction. Amen. Hallelujah. Number 5, yes, revival in విజయవాడ. ప్రతి ఇంటి కోసం ప్రార్థించాలి, విజయవాడ ఉన్న ప్రతి ఇంటి కోసం. Hallelujah. So let's quickly turn to Isaiah 40. Yeshaya 40వ అధ్యాయం. Today I want to speak so many words that were there in my heart. Amen. మొదటి వచనం నుంచి చదువుదాం. చదవండి సిస్టర్. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. Everybody say comfort. దేవుని దగ్గర నుంచి దేవుడు మనకు అనుగ్రహించే ఓదార్పు అది చాలా చాలా బలమైనది. Hallelujah. Hallelujah. Everybody say comfort. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్. I want to take you to Romans chapter 15. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. Let's read verse 4, 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను. Come on, hallelujah. మార్తమ్మ వల్ల ఆదరణ ఉండదు. If you have a friend called Martha. మరియమ్మ వల్ల ఆదరణ ఉండదు. If you have a friend called Mary. ఇంకా బ్రదర్స్ మీరు whatever names. విజయమ్మ వల్ల ఆదరణ ఉండదు. If you have sister by the name Vijaya. థామస్ గారి వల్ల ఆదరణ ఉండదు. యూ డోంట్ గెట్ ఆదరణ ఫ్రమ్ మిస్టర్ సుబ్బు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ కాల్ సుబ్బు.
ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఆదరణ ఫ్రమ్ పీపుల్ దట్ డు నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు గివ్ యూ ఆదరణ. మనల్ని ఆదరించే కెపాసిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి ఈరోజున చాలామంది ఇంక్లూడింగ్ విశ్వాసులు దే ట్రైంగ్ టు గెట్ దేర్ కంఫర్ట్ ఫ్రమ్ దిస్ పీపుల్. లెట్ మీ టెల్ యూ, దే విల్ ఆల్ డిసప్పాయింట్ యూ. ఇదివరకు నేను యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ అప్ అందరూ పాడిన తర్వాత అంటే మామూలుగా యూత్ మీటింగ్లో యవనస్తులు కొంతమంది నిలబడి పాటలు పాడుతూ ఉంటారు. పాడిన తర్వాత ఒక అతను నిలబడి పాడేవాడు ఒక పాట. అదేంటంటే ఎప్పుడు పాడిన ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచు. విన్నారా పాట? అంటే ఎనీబడి లిసన్? ప్రకృతి స్వభావము నాలో వికృతమయ్యనగా. మరి అందుకే నా ఆదరణ ఉండదు. ఈ ప్రకృతి ఇక్కడికి వచ్చేసరికి వికృతి అయిపోతుంది. కృంగిపోతిని దేవా, భంగపడి తిని దేవా. సో అది పాట. ఇది ఏదో తెలియని బాధ ఇప్పుడు అందరికి చెప్పాల్సిన అవసరం ఏమో అనుకునేవాడు నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. సో దట్ వాజ్ ఎ బిగ్, అసలు నాకు అసలు ఎంత కోపం వచ్చేది, బాధ వచ్చేది, నవ్వు వచ్చేది. అందరూ పాడేసిన మొత్తం అంతమంది నీటి వచ్చి నేను పాట పాడుతాను మైక్ తీసుకునేవాడు. ఇవ్వకపోతే మళ్ళీ అదొక బాధ, యూనో, ఇవ్వకపోతే అది పెద్ద బాధ అది. సో ఇంత కష్టపడి అప్పుడప్పుడు కాదు తెగ గాస్పుల్, ఐ మీన్ రోడ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కీబోర్డులు పెట్టడం, డ్రమ్ కిట్ పెట్టడం, వాయించడం, ప్రీచ్ చేయటం. అక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పాడపాడు ఏదో తేలి. అరే అసలుకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి బోల్డ్ బాధలతో చచ్చిపోతున్నారు. మీకు తెలియని బాధ ఉంటే కొంతమందికి అదొక బాధ. డాక్టర్ గారి దగ్గర అదే సార్ ఐ ఫీల్ డిప్రెస్. ఎందుకని అంటే ఐ హ్యావ్ నో ఐడియా. వాడు ఏం చేస్తాడు, హీ విల్ గివ్ యూ యాంటీ డిప్రెసెంట్స్ ట్యాబ్లెట్లు సార్ వేసుకున్నప్పుడు మీకు అందరికి ఎట్లా ఉంటుంది చెప్పమంటారా? జస్ట్ సింపుల్ వెరీ యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ నథింగ్ బట్ గివింగ్ ఆల్కహాల్ టు యువర్ నర్వస్ సిస్టమ్కి ఏం చేస్తున్నారో జస్ట్ యాంటీ డిప్రెసెంట్స్ కూడా అదే ఫీలింగ్ ఇస్తుంది. మీకు అక్కడ తేలిపోతున్నట్టు అందరూ అంటే బాధ వస్తూ ఉంటుంది, కానీ మీ మైండ్ దానికి రియాక్ట్ అవ్వదు. యూ వాంట్ టు స్లీప్, యూ వాంట్ టు ఒకలాంటి ఒక ట్రాన్స్ మోడ్లో మీ మైండ్ ఉండిపోద్ది. సో దానికి అలవాటు పడిపోతారు ఇంకా వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ యాంటీ డిప్రెసెంట్స్. సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. 100కి 80% యాంటీ డిప్రెసెంట్స్ ఎవరు తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో అంటే డాక్టర్స్. యూ గో అండ్ డూ ద సర్వీస్. ఎందుకని అంటే వాళ్ళకి రోగం గురించి ఎక్కువ తెలిసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈయనకి ఇది తింటే దీంట్లో పురుగులుంటే నా స్టమక్లోకి వచ్చి నా తల్లోకి వస్తే నాకు ఇది వస్తే, నాకు ఆరోగ్యం చేస్తే, ఇది కట్ చేస్తే ఇది అయిపోతే, అందుకని వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆ థాట్స్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో క్లినికల్ మామూలుగా వాళ్ళ కొలీగ్స్తో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు యాంటీ డిప్రెసెంట్ సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు వేసేసుకుంటున్నారు అట్లా. నేను వెరీ రీసెంట్గా దాదాపు ఒక 5 నుంచి 8 మంది డాక్టర్స్కి ఈ మెడిసిన్స్ వేసుకోవద్దని చెప్పాను నేను. ఐ టోల్డ్ మై సెల్ఫ్ వెరీ వెరీ షాకింగ్. లేఖనములు వలని ఆదరణ. మీరు వాక్యం లోపల పెట్టుకొని ఏడవటానికి ట్రై చేయండి, ఏడుపు రాదు. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, లేఖనములు వలని ఆదరణ. హల్లెలూయా. నేను ఈరోజు ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీథింగ్. See, one time if you are hurt, that is because of ignorance. Twice if you are hurt, that is because of immaturity. Thrice if you are hurt, that is because of your indiscipline. Fourth time if you are hurt, that is because of your decision. నేను ఎట్లాగో నాకు దెబ్బ తగిలిద్దని తెలిసి కూడా ఇంకా రెబ్బెలెస్గా చేసేయటం. 5th time you are hurt, and 5th time అంటే అది nth time అని అనుకోండి. 5th, 6th, 7th, 8th, 9th, 10th, 100th time, it is because you are cursed.
నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇంగ్లీష్ చెప్పే తెలుగులో చెప్తాను. మీరు ఒకటేసారి హర్ట్ అయితే అది మనకి తెలియపోవటం వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల. 2 సార్లు ఒకే విషయం వల్ల హర్ట్ అయితే అది బికాస్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ, అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంకా దాంట్లో పరిపక్వత రాలేదు కనుక మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. యూఆర్ నాట్ ప్రాక్టీసింగ్. 3వ సారి కూడా హర్ట్ అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇండిసిప్లిన్. ఇప్పుడు 2వ సారి మనకి దెబ్బ తగిలినప్పుడు మనం 3వ సారి తగిలే దెబ్బ కోసం మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోవాలి. యూ షుడ్ బి డిసిప్లిన్. అభ్యాసం చేసేసుకోవాలి. సో 3వ సారి కాకుండా 4వ సారి కనుక హర్ట్ అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఫూలిష్నెస్. కుక్క తన వాంతికి తిరిగినట్లు a man goes after his folly. అరే ఎన్నిసార్లు దీని దగ్గరికి వెళ్ళినా నాకు దెబ్బ తగులుతుంది, ఈ పని చేస్తే నాకు నష్టం వస్తుంది, ఈ వ్యక్తితో మాట్లాడితే నన్ను మోసం చేస్తాడు, లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్తే నేను గాయపరచబడతాడు అని తెలిసి కూడా 4th టైం వెళ్తే దట్ ఇస్ ఫూలిష్నెస్, ఆర్ దట్ ఈస్ ఎ డెసిషన్. యూ ఆల్రెడీ మేడ్ ఎ డెసిషన్. అండ్ దెన్ 5th టైం కూడా మీరు హర్ట్ అయితే, లెట్ మీ టెల్ యూ, చాలా భయంతో చెప్తున్నా, a curse has been invoked. I don't say దేవుడు కర్స్ చేశాడని చెప్పను, మీరే a self-invoked curse or a curse has been invoked by yourself. A self-invoked curse is hunting you down. మీ అంతటా మీరే రేపి ప్రేరేపించి స్టిర్ చేసి ప్రారంభించిన ఒక కర్స్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. A curse without cause doesn't alight అంటాడు సోలమన్. కారణం లేకుండా ఏ శాపము ఒక వ్యక్తికి సంభవించదు అని అంటాడు. మాకు చిన్నప్పుడు, అంటే నేను చిన్నప్పుడు ఎండాకాలం వస్తే మా నాయనమ్మ రూమ్లో ఎయిర్ కూలర్ ఉండేది. డూ యూ ఆల్ నో దట్ ఎయిర్ కూలర్ విత్ దట్, దాంట్లో రోజ్ స్మెల్ కోస్, ఐ మీన్ పర్ఫ్యూమ్ వేస్తారు, ఎందుకంటే నీ వాసన వస్తూ ఉంటుంది ఇంట్లో. ఆర్ యూ ఆల్ హ్యావ్ యూ బీన్ త్రూ దోస్ గుడ్ olden days? రైట్ నో మీకు ఎవరికి లేవా ఇవన్నీ డైరెక్ట్గా మీరు ఎలాగే అధికంగానే ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ? కమాన్, సారీ. ఇప్పుడు ఇఫ్ ఐ టెల్ టు అభిషేక్, మా పిల్లలకి ఆ కూలర్ ఎలా ఉంటుంది చెప్పిన వాళ్ళకి దే కెనాట్ థింక్. But we come from very humble beginnings. సో మా నాయనమ్మ గదిలో ఎందుకు ఉండేది అంటే మా నాయనమ్మకి చల్లగా ఉండాలని. సో మా తాతయ్య గదిలో లేదు ఎయిర్ కూలర్. అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటే మా నాయనమ్మ కూర్చొని ఇచ్చేది కాదు. మరి నీకు ఒక్కదానికైనా నాకు వద్దంటే నీ రూమ్ పైన ట్యాంక్ ఉంది, నీకు చల్లగానే ఉంటుందండి మా నాయనమ్మ. అసలు అదే టెక్నాలజీ. వాటర్ ట్యాంక్ ఉంటుంది మా తాతయ్య రూమ్ పైన. దట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఫన్. సో ఎండాకాలం వచ్చిన తర్వాత మనకి ఎయిర్ కూలర్ ఉంటుంది, యూనో. సో ఎయిర్ కూలర్ అందరూ అక్కడ కూర్చునేవాళ్ళం, యూనో. సో వాటర్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఏం చేసేవాళ్ళం, బయట నీళ్ళు దాంట్లో పోసేవాళ్ళం, రైట్? ఓ, దట్ మీన్స్ ఫర్ సమ్మర్ వీ ఆర్ ప్రిపేరింగ్ విత్ ద ఎయిర్ కూలర్. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇప్పుడు మనల్ని దీవించాడు కాబట్టి మన ఇంట్లో ప్రతి రూమ్లో ఎయిర్ కాన్ ఉంది. ఆమేన్, రైట్ ఆర్ రాంగ్? టు గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా ప్రభా ఎండను తగ్గించు నాయన్న నీకు వందనములు స్తోత్రము. యూ డోంట్ ప్రే, రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? మనం ప్రార్థన చేస్తున్నావా? ఎందుకని? ఏసీ ఉంది కాబట్టి. కమాన్, దట్ మీన్స్ యు ఆర్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ యువర్ సమ్మర్స్, రైట్ ఆర్ రాంగ్? ఫిజికల్లీ. సో దీన్నే వై డోంట్ యూ అప్లై ఇట్ టు యువర్ స్పిరిట్ అండ్ దెన్ టు యువర్ ఫైనాన్సెస్? మీ జీవితంలో ఎండాకాలం వస్తుంది, ఆ రోజున ప్రభా దీన్ని తగ్గించి అనుకోకుండా, జస్ట్ లైక్ యూ హ్యాడ్ ఎయిర్ కండిషన్, యూ మస్ట్ హ్యావ్ సంథింగ్ టు ప్రొవైడ్ ఇన్ యువర్ సమ్మర్స్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మీ సమ్మర్లో మిమ్మల్ని ఆదరించడానికి ఎవరు రాకపోతే మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి, మీ హృదయంలో వాక్యం ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. దీన్ని ఏమన్నాడు అంటే, Solomon said, a good news is like a cold water from a distant land. శుభవార్త అనేది దూర దేశం నుంచి తీసుకొని వచ్చిన ఒక చల్ల నీళ్ళతో సమానం అన్నాడు. సో మీకు ఆదరణ లేనప్పుడు మీకు దూర దేశం నుంచి అంటే పరమలోకం నుంచి దేవుని యొక్క మాటను మనం వినగలిగిన ఆ కెపాసిటీని మనం స్టోర్ చేసుకోవాలి మన స్పిరిట్లో. హల్లెలూయా, hallelujah, hallelujah. Lot of times many people ask to change the season. See, God is God of all seasons. దేవుడు చాలాసార్లు మీ జీవితంలో సీజన్స్ని మార్చడు. ఆయన సీజన్స్కి తగినట్టుగా లేకపోతే ఆ సీజన్స్లో కూడా మనం జీవించగలుగునట్లుగా దేవుడు ఆయన మనల్ని ఎక్విప్ చేస్తాడు. ఆయన hallelujah, hallelujah, hallelujah. Let's come to 40, Isaiah 40. సో మీరు తర్వాత Romans 15 అధ్యాయం చదవండి. లెట్స్ రీడ్ 40. సో ఇక్కడ ఏమి రాయబడుతుంది? నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను. Come on, hallelujah, hallelujah. I somehow believe for you to fight is over. వీధి కొట్లాట్లు ఆపేసేయండి. మనం పోరాడినది శరీరులతో కాదు. ఆమేన్. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ప్రధానులతో మనం పోరాడుతున్నాం. Your battle rank is of a higher degree and higher order. Amen. Hallelujah. మిమ్మల్ని ఎవరైనా పట్టించుకోకపోయినా, మిమ్మల్ని చూడకపోయినా, మీతో మాట్లాడకపోయినా, మీకు గౌరవం ఇవ్వకపోయినా, మిమ్మల్ని తిట్టుకున్నా, మిమ్మల్ని పలకరించకపోయినా ఎత్తి గోడవతలేసేయండి వాళ్ళని. మై ఇంటెన్షన్ ఈస్ వాళ్ళకంత సీన్ ఇవ్వకండి మీ హృదయంలో. Hallelujah, hallelujah. If somebody doesn't talk to you, praise God. దేవునికి స్తోత్రం. I am blessed without you అని చెప్పాలి. Come on, hallelujah, hallelujah. మిమ్మల్ని ఎవరైనా వదిలిపెట్టేస్తే take a picture and then just post it on Instagram and everywhere. Come on, hallelujah. And then tell to the whole world, I am blessed as I am. Come on, hallelujah. నీవు లేకపోయినా నేను దీవించబడ్డాను. Even though you hurt me, God blessed me. Even though you rejected me, God chose me. Come on, hallelujah. నీవు నన్ను రిజెక్ట్ చేసిన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. Whoever it is, it can be friends, it can be family. I am still blessed. Hallelujah. Come on, చెప్పాలందరూ, I am still blessed. The Lord told me something very powerful. నీతో ఉన్నవారు వారు వెళ్ళిపోవటం వలన దీవించబడ్డారో లేదో తెలియదు, కానీ నీతో లేనందు వలన నీవు దీవింపబడినప్పుడు ఆ దీవెనలో వాళ్ళకు పాలు లేదు అన్నాడు. Come on, hallelujah. The Lord said something very powerful. అంటే మీరు ఫీల్ అవుతారని చెప్పి నేను ఆ మాట అన్నట్లు. పీపుల్ హూ లూజ్ యూ హ్యావ్ లాస్ట్ దేర్ బ్లెస్సింగ్. దట్స్ వాట్ హీ సెడ్ ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని విడిచిపెట్టిన వారు దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు ఏ దీవెన మీ మీద ఉందో ఆ దీవెనలో మిమ్మల్ని విడిచిపెట్టిన వాళ్ళకి పాలు లేదు. Hallelujah, hallelujah. Why don't you just leave them? The areas of your pain or the areas that require strength or the areas that were telling you to become strong. మీరు ఏ ఏరియాలో మీరు గాయపరచబడి బాధ ఫీల్ అవుతున్నారో ఆ ఏరియా మీకు ఏం చెప్తుంది అంటే మీరు ఇక్కడ బలపరచబడండి అని చెప్తుంది. హల్లెలూయా. నేను ఈ ఐజియా 40 ఒక 6 నెలలు చెప్తానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే the Lord said to me, just go deeper and deeper and deeper and deeper into this. నేను ఇది 6 నెలల తర్వాత చెప్పబోయే ఆ ఎండింగ్, ఆ హైలైట్ ఈ రోజున ఊరికి స్టార్టింగ్లోనే మీకు ఎండింగ్ ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపిస్తాను. చూపించమంటారా? యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందును. Come on, hallelujah. వాడు పక్షి రాజు వలె రెక్కలు చాపి
పైకి ఎగురును. మీరు ఎగిరేటప్పుడు అందరూ అంటారు, వీళ్ళు విద్యలేని పామరులు కదా, వీళ్ళు పలాన్ దగ్గర ఉండేవాళ్ళు కదా, వీళ్ళేంటి ప్రైవేట్ జెట్లో వెళ్తున్నారు, కమాన్ హల్లెలూయా. వీళ్ళేంటి ఇక్కడ ఈ కంపెనీకి CEO అయిపోయారు, కమాన్ హల్లెలూయా. వీళ్ళ పిల్లలేంటి ఇక్కడ దీవించబడ్డారు, కమాన్. దట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. హీ స్ట్రెంగ్థెన్స్ ద వీరీ. మీకు ఎక్కడ గాయమైపోయిందో అక్కడ ఆయన బలమును చేకూరుస్తాడు. ఎక్కడ బలహీనులైపోయారో దేవుడు అక్కడ ఆయన మీరు నిరుత్సాహపడకుండా, గాడ్ విల్ మౌంట్ అప్ ఆర్ గాడ్ విల్ గర్డ్ యు విత్ స్ట్రెంగ్త్. బలమును తొడుగుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. From Somber Raju to Pakshi Raju. Pakshi Raju. Hallelujah. Hallelujah. Somebody is becoming somebody before these 6 months. Come on, hallelujah. 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 So you all know that we went to Dubai. ఇంటికి వచ్చేసిన తర్వాత దేవుడు అన్నాడు, అస్సలు పక్షిరాజు అరణ్యంలోనే ఎందుకుంది? అరణ్యంలో ఈ తప్పించి వేరే బతకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఐజియా 40 దేవుడు, అది న్యూ ఇయర్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కదా, అప్పటి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఐజియా 40, కంటిన్యూ రీడింగ్ సిస్టర్. ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, ఓ హల్లెలూయా. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. హల్లెలూయా. God is calling you into a no man's land. మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అడ్డుకునేది ఎవరు అంటే పీపుల్ అరౌండ్ యూ. ఇట్స్ a hard truth, but it is truth. దీన్ని నేను ఆ రోజు ఐ థింక్ 31st మార్నింగ్ మాట్లాడుతున్నాను. The deep is calling to the deep. If you want to see wonders, మీరు దేవుడు చేసే కార్యములు, అద్భుత కార్యాలు మీ జీవితంలో చూడాలంటే you have to go into the deep. అరణ్యములో మార్గమును సిద్ధపరచుడి. ఎడారిలో ఆ దేవుని రాజమార్గము సరళము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. Going into the wilderness, going into a place where no man have access to you. ఇక్కడి నుంచి మీ అధ్యాయం అంతా చదువుతూ కిందకు వచ్చేస్తే అక్కడ ఏమని రాయబడింది అంటే యెహోవా కొరకు ఎదురు చూచువాడు. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు నాకు వచ్చిన డిఫరెంట్గా అర్థమవుతా ఉంది. ఎట్లా అర్థమవుతా ఉందంటే ఎడారిలో మార్గములను ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి లోయగా ఉంటే అక్కడ మట్టేసి దాన్ని పైకి తీసుకురావటం, లేకపోతే అక్కడ కొండ ఉంటే దాన్ని పగలగొట్టి కిందకి తీసుకురావటం అలా అనిపించట్లేదు నాకు. My whole perspective of this verse totally changed. If you are an eagle, you can land in the valley. If you are an eagle, you can land on the mountain top. Hey, come on, hallelujah, hallelujah, hallelujah. If you are an eagle, మీకు అసలు వంకర మార్గములతో అసలు సంబంధమే లేదు. మీరు దాని మీద సరళమైన మార్గము వేసుకుంటూ వెళ్ళిపోతారు. You fly in a different trajectory. Come on, hallelujah, hallelujah, come on, hallelujah, hallelujah, hallelujah. In other words, God wants to change your capacity. God wants to transform you into a totally different person
So that whatever changes that are happening around you does not stop you. మీ చుట్టూ ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయో అవి ఏవి కూడా దేవుని యొక్క ప్రణాళిక మీ జీవితంలో జరగకుండా ఆపటానికి వీల్లేని విధంగా దేవుడు మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడు. Come on somebody, hallelujah. 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 ఎవరికైనా అర్థం కాలేదని చెప్పింది. Because if you see the scripture, ఆ స్క్రిప్చర్ ఎలా ఉందంటే ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను. Come on, hallelujah. Hallelujah. అనచడం అంటే అర్థం ఏంటంటే మనం వెళ్ళి దాని మీద ఎక్కటం. Come on, hallelujah. Hallelujah. In other words, no greater task is greater than the capacity that God has given you. No mountain is greater than your faith. మీరు కదిలించలేని కొండ అంటూ మీ విశ్వాసం కదిలించలేని కొండ ఏమీ లేదు. మీరు ఎక్కలేని, మీరు జయించలేని సమస్య ఏది లేదు మీ ముందు. Come on, hallelujah. మిమ్మల్ని పడవేసే లోయ ఏది మీ జీవితంలో లేదు. Hallelujah. 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 Now లోయను ఎత్తు చేయడి అంటే, లేకపోతే లోయను పూడ్చుడి అంటే, ఐ మీన్ ఇఫ్ యూఆర్ అన్ ఈగల్ దే, అక్కడ లోయలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మీకు రెక్కలు తొడుగుతారు. ఐ మీన్ మీరు దాని నుంచి ఎగురుతూ ఉంటే మీ లోయ పూడిపోతూ ఉంటుంది. Come on, hallelujah. Does anybody get a spiritual view of your life? Hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. అన్నదమ్ములు పడేసిన లోయను పూర్తి చేసి ఫరో ఇంటికి వెళ్ళాడు. ఆమె తీసుకెళ్ళి పడేసిన చెరసాలను లోయ నుంచి దాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి come on, he went to the palace. Some of the situations that were happening to you, you need to get out of it. How? By becoming another transformed version of yourself. ఇది ఎంత రిచ్ టీచింగ్ దీన్ని చెప్పడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. God wants to give you a spiritual capacity that your natural circumstances cannot control. మీ భౌతిక సంబంధమైనవి కంట్రోల్ చేయలేని ఆత్మ సంబంధమైన కెపాసిటీని దేవుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దీని కొరకు మనం అరణ్యంకి వెళ్ళిపోయి సిద్ధపడతా ఉండాలి. ఎవరు సే ప్రిపరేషన్. మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ ప్రిపరేషన్. Come on, hallelujah. Hallelujah. Master the art of preparation. Years ago, I mean, in సేవకుల కూడిక పెట్టినప్పుడు the Lord gave me 3 words. నేను ఆ 3 words నేను 3 sessionsలో చెప్పాను. Separation, preparation, revelation. Talking from the life of Apostle Paul. Galatians chapter 1. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. I don't know about you, 2024, it's the year of your flight. Come on, hallelujah. It's the year of your takeoff. Grace to grace. Let me put it in order. Faith to faith. విశ్వాసము నుండి విశ్వాసము. కృప నుండి కృప. మహిమ నుండి అధికమైన మహిమ. Hallelujah. 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 Galatians chapter 1, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. This is very, very powerful verses. Let's read from verse 13. 13వ వచనం నుంచి చదువుదాం. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి వచ్చిన వింటేనే నాకు అసలు గూస్బంప్స్ వచ్చేస్తాయి. తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. Come on, hallelujah. Hallelujah. దేవుడు ఎంత నమ్మదగిన వాడో చెప్పలేను అసలు నేను. God has seen us as a seed. చిన్న బీజం, చిన్న కణముగా ఉన్న మనలో నుంచి ఆయన గొప్ప
గొప్ప ఇటర్నల్ ప్లాన్ని చూసేయగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. The degree of God's love. Hallelujah. నేను పొద్దున నేను ప్రేయర్ చేసుకుంటే ఒక పాట వింటా ఉన్నాను. I am already loved, I am already chosen. ఆయన ముందే నన్ను ప్రేమించాడు, ముందే నన్ను ఎరిగి ఉన్నాడు, ముందే నన్ను ఏర్పరచుకున్నాడు. అడిగేంటి ఏర్పరచుకునేది? కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసేది ఏంటి? మిమ్మల్ని చూస్ చేసుకుని గాడ్ హ్యాస్ చోజన్ యూ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. తల్లి గర్భమున పడినది మొదలుకొని, కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, యూ మస్ట్ డై టు పీపుల్స్ అప్రూవల్, డై టు పీపుల్స్ రిజెక్షన్, డై టు పీపుల్స్ అప్రైజల్. పొగిడితే ఓ పొంగిపోకూడదు, తిడితే ఓ కృంగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దగ్గర మనం చచ్చినలాగా ఉండాలి. నేను ఎవరో నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళకి చనిపోయి ఉంటే ఆ సమాధి మీద గులాబీ పూలు పెడతాను. గబుక్కున లేచి అమ్మ థ్యాంక్ యూ అని చెప్పి పడుకుంది అనుకోండి, ఎలా బతుకుని వాళ్ళు చచ్చిపోతారు. అని నా వాట్సాప్ స్టేటస్లో చూస్తూ ఉన్నా. అక్కడికి వెళ్ళి అందరికి వెళ్ళి పాటలు పాడి అక్కడ చక్కగా నీట్గా దాన్ని తుడిచి, సమాధి తుడిచి, దాని మీద ఫ్లవర్స్ పెట్టి, ఐ మీన్ వాళ్ళకి సంబంధమే లేదు. ద డెడ్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్, వెదర్ యూ గో అండ్ పుట్ ఫ్లవర్స్, క్లీన్ ద టూమ్, సే హాయ్ మామా, రైట్ రా. అలాగుండాలి. మళ్ళీ ఎవరన్నా పొగిడినా, ఎంత పొగిడినా ఆయన ఏం పట్టించుకోవట్లేదు మనల్ని అంటే చచ్చిపోయాం మనం. కమ్ ఆన్, హల్లెలూయా. ఎంత తిట్టినా ఒక మాట కూడా అందేంటి మీ ఆయన? నువ్వే చెప్పాలి, నేర్పించాలి. ఏం చెప్తాం అక్క? చెప్పి 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 నా జీవితం అంతా పోయింది. కొంతమంది అక్కలు ఉంటారు, గొడవలు అక్కలు. ఎవరన్నా కాపురం చల్లగా పచ్చగా ప్రశాంతంగా ఉందనుకోండి, చూస్తారు వీళ్ళు బాగున్నారా, నెక్స్ట్ ప్రేయర్ మీటింగ్ వీళ్ళ ఇంట్లోనే. ఆర్ విజిటింగ్. ప్రేయర్ మీటింగ్ అవసరంలా, అక్కడ తీసుకెళ్ళి షాపింగ్కో లేకపోతే ఈ చీరలకో దానికో తీసుకెళ్ళటం, ఏదో ఒక ఓడి ఇచ్చేయటం, అండ్ దెన్ మొత్తం అంతా అన్ని మాటలు అంటే మీరు నోరు తెరిచి ఒక్క మాట అంటే నాకు ఎంత ధైర్యంగా ఉంటుంది. ఆల్ ద మెన్ సెడ్ ఆమేన్. చెప్పలేకపోతున్నారు. జస్ట్ ఎవ్రీడే ఫ్యామిలీ సాగా అంటే జనరల్గా అలా అని మన ఇంట్లో జరుగుతుందన్న ఉద్దేశం కాదు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, ఇసి జనరలైజ్ థింగ్స్. ఎవ్రీడే డైలీ సీరియల్ అది. నాకు సపోర్ట్ ఉండాలి కదండి. సపోర్టు నో. మీరు ఎక్కువ కాలం బతకాలంటే బాగా తినండి, నెక్స్ట్ ఈట్ హెల్దీ, స్పీక్ హెల్దీ. జీవ మరణములు ఈ నాలుగుకి మంచి ఇవ్వండి, ఈ నాలుగు ద్వారా మంచి మాట్లాడండి. కమ్ ఆన్, హల్లెలూయా. నాకు ఈ రోజు దాకా కొంతమంది తెలుసు, పీపుల్ ఇన్ దర్ 90s. ఒక అంకుల్ నాకు తెలిసిన ఫ్రెండ్, కేరళలో పాస్టర్, వాళ్ళ ఫాదర్ 103 years. 103 years. ఆయన లేచి బైబిల్ పట్టుకొని ఇట్లా చదువుతా ఉన్న వీడియో ఒకటి పెట్టారు. అండ్ దెన్ హీ సెడ్, మేము చిన్నప్పటి నుంచి మా నాన్నని దేంట్లో చూస్తున్నామో ఆయన 103 yearsలో కూడా అదే పనిలో ఉన్నాడని చెప్పాడు. ఆయన బయటికి పెద్దగా చదువుతూ ఉన్నాడు వాక్యం. ఆయన 103 years, పర్ఫెక్ట్లీ హెల్దీ, నో సిక్నెస్, నో డిసీజ్, నో హైపర్ టెన్షన్, నో డయాబెటీస్, నథింగ్. హల్లెలూయా. పక్షిరాజు. Come on, hallelujah. 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 Come on, hallelujah. సిస్టర్, మనం కూర్చొని మాట్లాడుకుందాం, మీ గురించి ఎన్ని విషయాలు తెలిసినాయి అంటే. నో, పక్షిరాజు ఎగిరిపోద్ది, మీరు మాట్లాడుకోండి. Come on, hallelujah. Come on, hallelujah.
హల్లెలూయా. లోయల్ని కమాన్ హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తు చేయడి కమాన్ హల్లెలూయా. అందుకని లోయ కాకులు అంటారు. లోయ కాకులు ఏం చేస్తాయి అంటే చచ్చిపోయిన కళేబరాల మీద దే విల్ ఫీడ్ ఆన్ ది డెడ్, బట్ ది ఈగిల్ దే కిల్ అండ్ ఈట్. కమాన్ హల్లెలూయా, హల్లెలూయా. డెడ్ స్టఫ్ మాట్లాడుకునే డోంట్ గో అరౌండ్ విత్ ది కాకీస్. అరణ్యంలో వినబడుచున్న స్వరం వినపడింది అపోస్తలుడైన పౌలుకి. తన యొక్క భయంకరమైన తిరుగుబాటు తనముతో ఆ దమస్కు మార్గంలో వెళ్తుండగా దట్ లైట్ హ్యాస్ స్ట్రక్ హిమ్ సో బ్యాడ్ అండ్ హీ హ్యాడ్ అ విజన్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభువా నువ్వు ఎవడవు అని అన్నాడు. నువ్వు హింసించున్న క్రీస్తును. He had an encounter with God and God began to reveal this to him. And he said, తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచి ప్రత్యేకపరిచి పిలిచి, everybody say పిలిచి. Come on, hallelujah. Oh, hallelujah. నాకు ఈ మధ్య I'm feeling little privileged, or I'm feeling so thankful to God for calling me to preach the gospel. Right. Hallelujah. Hallelujah. ఆయన గురించి చెప్పడానికి ఆయన నన్ను పిలుచుకున్నాడు అనే విషయం తెలిస్తే నాకు చాలా చాలా అసలు నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. బికాస్ లెట్ మీ టెల్ యూ, దెర్ ఈస్ నో గ్రేటర్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ టు హ్యావ్ ద కాల్ ఆఫ్ గాడ్. అది ప్రీచింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గాడ్ హ్యాస్ కాల్ మీ టు ప్రీచ్. దట్ కాల్ ఆఫ్ గాడ్, ఆ కాల్ దేవుడు నన్ను పిలిచాడు ఆయన. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని కూడా పిలిచాడు ఆయన. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా గ్రాడ్యుయేషన్లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. Some people God has called you to be an encourager. Some people called you to be a businessman, a blessing to the kingdom of God. Come on, hallelujah. Call you to be the greatest teacher. Amen, hallelujah. Greatest government employee, greatest somebody where you will reflect the glory of God. Hallelujah. Hallelujah. మీ అందరికీ ఎవరికి లేని ఒక విషయం మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను నేను. అది ఆమేన్. నన్ను పిలిచి ప్రత్యేకించాడు, పిలిచాడు. సో ప్రత్యేకించబడిన దాని కొరకు మనం ప్రత్యేకించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్ మీరు ఎప్పుడు పబ్కి వెళ్ళలేదా అండి? పబ్ చూడలేదా? నిజం చెప్పండి సార్. నా లైఫ్లో ఇంతవరకు నేను పబ్ చూడలేదండి. అవునా? ఓ ఒకసారి వెళ్దామా సార్? లేదు సార్ ఇది ఎప్పుడు వెళ్ళలేదండి. ఎందుకు సార్? మందే సార్ అంటే పబ్ ఓనర్ పిలుస్తున్నారు. ఓ ఎందుకని వెళ్ళా? ఓ నా పిలుపులో అది లేదది. కమాన్, హల్లెలూయా. ప్రత్యేకించబడిన దాని కొరకు ప్రత్యేకించుకునుట. కమాన్, హల్లెలూయా. వేరే వాళ్ళు ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తే దానికి ఫ్రీ టికెట్స్ ఏవో. సో వాళ్ళు ఏం చేశారు, సార్ మేడం గారు మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఓన్లీ మనకే ప్రీమియర్ వేస్తున్నాం సార్, మీరందరూ వచ్చేస్తే మేము తీసుకెళ్తాం సార్ అని చెప్పి టికెట్లు పంపించారు. నా జీవితంలో ఇంతవరకు సినిమా థియేటర్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నిజమే సార్. ఎస్, ఐ నెవర్ బీ టు ఎనీ మూవీ థియేటర్. ఆ స్క్రీన్ ఎంత సైజు ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎట్లా కూర్చుంటారు, ఏం కేకలేస్తారు, ఐ హ్యావ్ నో ఐడియా. ఐ నెవర్ నో. సార్ ఏంటి సీరియస్గా రా? లేదండి. అవునా? వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అయ్యో పాప నన్ను 80s కిడ్స్ అనుకుంటున్నారు. అవునా సార్? ఆయన ప్రత్యేకించిన దాని కొరకు ప్రత్యేకించుకున్నట. కమనాలి. ఏమనుకోవద్దు. నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ పితరులు చెప్పారు నాన్ వెజ్ తినకూడదని తినకుండా ఉన్నారు. ది డోంట్ ఈట్ నాన్ వెజ్. వాళ్ళకే అటువంటి ప్రత్యేకత ఉంటే మీకు ఎట్లా ఉండాలి, మనకి ఎట్లా ఉండాలి? తల్లి గర్భమున పిండం పడిపోయిన వెంటనే
దిస్ థింగ్ బిలాంగ్స్ టు మీ. ఇది మీరిద్దరు ప్లాన్ చేసింది కాదు, నేను అనుగ్రహించింది. కమ్ ఆన్, హల్లెలూయా. I believe everybody under the sound of my voice, God has planned you, or God has, దేవుడు ఆయన ప్లాన్ చేసేసాడు. ఆయన తల్లిదండ్రులు ప్లాన్ చేసిన మనుషులు కాదు మీరు. కమ్ ఆన్, హల్లెలూయా. You are birthed for eternal purposes. Hallelujah. Hallelujah. అందుకని చెప్తున్నాను, you need to pray for the call of God over your life. మీరు దేవుని యొక్క పిలుపు మీ జీవితంలో ఏమైందో దాని కొరకు సిద్ధపడి, let's burn and shine for that. మిగిలినంత డ్రామా మన లైఫ్లో. ద రియల్ లైఫ్ దట్ వీ షుడ్ లివ్, మనం జీవించవలసిన నిజమైన జీవితం ఏంటంటే ఆయన యొక్క ఉద్దేశముల కొరకు, ఆయన ప్రణాళికల కొరకు మనం జీవించాలి. మిగిలినంత చెత్త. And today as I am speaking, may you hear the voice of the one that is crying in the wilderness. వంకరగా ఉన్న మార్గమును సరళము చేయి. Come on, hallelujah. 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 One of the ministries of John the Baptist, బాప్టిజం ఇచ్చి యోహానికి దేవుడు ఇచ్చిన ఒక పరిచర్య ఏంటంటే, టు ప్రిపేర్ ద పీపుల్ దట్ వర్ ప్రిపేర్డ్. సిద్ధపరచబడిన వారిని ఆయత్తపరచటం. టు ప్రిపేర్ ద పీపుల్ దట్ వర్ ప్రిపేర్డ్ అంటే, ప్రిపేర్ ద పీపుల్ దట్ వర్ ప్రిపేర్డ్ అంటే దేవుడు మనల్ని మహిమ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆయన కొన్ని సిద్ధపరిచేశాడు ఆయన మన కొరకు. మీ కొరకు ఆయన ఉన్నతమైనవి సిద్ధపరిచాడు ఆయన. సో ఆ ఉన్నతమైన వాటిని, సిద్ధపరిచిన వాటిని మన జీవితంలో చూడాలంటే మనం సిద్ధపరచుకోవాలి. There is a version that you need to become so that you can go into the next season of your life. మీరు మార్చబడవలసిన ఒక వర్షన్ ఉంది. ఈ upgraded and updated version of yourself. Until you were transformed into that version, you will never have access into the next season of your life. మీరు ఆ వ్యక్తిగా మారకపోతే మీరు నెక్స్ట్ సీజన్లోనికి వెళ్ళటానికి వీలవ్వదు. పక్షిరాజు అయితేనే కానీ మీరు పైనుంచి చూడగలుగుతారు. కమ్ ఆన్, హల్లెలూయా. పక్షిరాజుగా మారితే కానీ మీరు అలయక పరిగెత్తుతారు. పక్షిరాజు అయితేనే కానీ మీరు దేవుని యొక్క ప్రవచనాత్మకమైన దృష్టిని మీరు కలిగి ఉంటారు. Hallelujah. You will understand the prophecy in your pain, the treasure in your pressure, the power in your prayer. Come on, hallelujah. 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 మీ బాధలో ఆయన ప్రవచనం మీకు అర్థమవుతుంది. మీ ప్రార్థనలో మీ శక్తి అర్థమవుతుంది. అరణ్యములో కూడా బతకగలము అని అర్థమవుతుంది. హల్లెలూయా. 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 నేను కాకులు గుంపులుగా వెళ్ళటం చూసే కానీ పక్షిరాజు గుంపులుగా వెళ్ళటం చూడలా. చిన్నప్పుడు నేను 4 గంటలకి మంచు పడతా ఉండేది. నేను మంకీ క్యాప్ పెట్టుకొని, నాకు ఆస్మా ఉండేది. కొన్ని సంవత్సరాలు ఐ వాజ్ ఏ పేషెంట్ టు డాక్టర్ జాషువా గారు, మన సిటీలో ఫేమస్ చెస్ట్ ఫిజిషియన్. కొన్ని సంవత్సరాలు సో నేను మంకీ క్యాప్ పెట్టుకొని 4 o'clockకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎవరికి వినపడకుండా కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ఆ టైంలో 4 to 6 మళ్ళీ అందరు లేసే లోపల నా కీబోర్డ్ చదివేయాలి. నేను కీబోర్డ్ ప్రాక్టీస్ చేసినట్టు ఎవరికి తెలియకూడదు. ఎందుకంటే తెలిస్తే మా మమ్మీ తోలు తీసేస్తారు. ఎందుకంటే అప్పట్లో కీబోర్డ్ ప్రాక్టీస్ చేసి ప్లే చేసే వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులు. ట్రూత్. నో లైఫ్, నో మనీ, నో ఎడ్యుకేషన్. సో ఇట్లా వాయిస్తూ ఉంటే నువ్వు కూడా అట్లా అయిపోతావని మా మమ్మీ బాధ. హలో, రైట్ రాంగ్. సో అందుకని ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను ఆ టైంలో ప్రాక్టీస్ చేసి మళ్ళీ కీబోర్డ్ 6 o'clock నుంచి ప్రార్థన. ఆ టైంలో నాకు సౌండ్స్ వినపడతా ఉండేవి. And one of the sounds that I seen were the sounds of the birds. ఇప్పుడు పిచ్చుకలు కనిపించట్లేదు. మీకు ఎవరు కనిపిస్తున్నాయా? ఇప్పుడు అసలు పిచ్చుకలు కనిపించట్లా. అప్పుడప్పుడు ఆ గెద్ద ఒక్కటే తిరుగుతా కనిపించేది. మీరు ఎప్పుడన్నా లైఫ్లో
ఈగిల్ మీకు ఎంత దూరంలో, ఒక హ్యాండ్ అంత దూరంలో ఎగరటం చూసారా? ఒక ఫుల్ గ్రోన్ ఈగిల్ బర్డ్ దాని సైజు ఇట్లా వింగ్స్ని ఇలాగా విప్పితే మన కార్ అంత వెడల్పు ఉంటుంది. ఇట్ విల్ ఓన్లీ ఫ్లై ఎలోన్. ఒక్కతే తిరుగుతూ ఉంటుంది అది. అది యాక్చువల్గా ఈ పెట్టలాగా రెక్కలు తెగ కొట్టేసుకోదు. అది రెక్కలు చాపి అందరిని ఎట్లా చూస్తుంది. అసలు ఆ రాజసం ఏంటి అసలు? That is your life in the name of Jesus. Hallelujah. 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 Come on, hallelujah. Hallelujah. దేవుడు ఆయన ఆ రీతిగా మనలను ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. ఆయన It's not always flapping. You just take the wind. ఆ విండ్ ఏ ఆల్టిట్యూడ్లో వెళ్తుందో ఆ ఆల్టిట్యూడ్లో మీరు వెళ్ళి అట్లా నిలబడితే చాలు. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ క్యాచ్ ది ఫ్లైట్ ఆఫ్ ద విండ్. ఆ ఆల్టిట్యూడ్లో విండ్ వెళ్ళే ఆ డైరెక్షన్లో, ఆ ఆల్టిట్యూడ్ అంటే ఆ హైట్లో ఒక విండ్ ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అది అక్కడికి వెళ్ళి రెక్కలు చాపిద్ది అంతే. దెర్ ఈస్ అన్ ఆల్టిట్యూడ్ దట్ ద బిలీవర్స్ హ్యావ్. Hallelujah. That is the highest altitude. Hallelujah. As far as I know, if I have to tell, that is the altitude of the Holy Spirit. Come on, hallelujah. If you can just step into that altitude. మీ జీవితంలో ఎడ్యుకేషన్ చేయలేనిది, మనుషులు చేయలేనిది, తల్లిదండ్రులు చేయలేనిది, ఎవరు చేయటానికి వీల్లేనిది దేవుడు మీ జీవితంలో చేసి చూపిస్తాడు. Hallelujah. 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 And then he said something very powerful. He called me to preach. చదవండి సిస్టర్. నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. కమ్ ఆన్, ప్రకటించాలంటే ప్రత్యక్షపరచబడాలి. You cannot preach without he being revealed to you. You should not preach God from textbook. You must preach God from life book. Hallelujah. ఇది ఇక్కడ ఈ అధ్యాయం వచనంలో ఉంది అని చెప్పేయటం అది ఎవరికైనా చాలా ఈజీ. I can just Google some verses and then just tell, glory గురించి ఇక్కడ ఉంది. No. This is revelation to me. ఇప్పుడు మీకు అర్థమవుతుంది హౌ ద స్క్రిప్చర్ ఈజ్ ఓపెన్డ్ అప్ టు మీ. దుబాయ్ వెళ్తే అక్కడ లోయలు ఉన్నాయి, అక్కడ ఈగల్స్ చూడటం, అక్కడ హౌ ఇవి పోర్చబడటం ఏంటి, ఇవి ఎత్తవటం ఏంటి, వీటిని అణచటం ఏంటి, ఇవి వంకరి సరళం చేయటం ఏంటి, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి చెప్పమంటారా? ఆ లోతైనవి పోర్చాల్సింది బయట కాదు, లోపల పోర్చాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైనవి అణచాల్సింది బయట కాదు, మీ లోపల అణచాలి. వంకరవి సరళం చేయాల్సింది బయట కాదు, మీ లోపల చేయాలి. అవి చేసినప్పుడు మీరు ఒక పక్షిరాజు వల్ల ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. Oh, come on, hallelujah. And then God will launch you into your trajectory. తలలో పట్టుకుంటారు, ఇది ఇవ్వడ్రాయుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మనం ఆపలే, కంట్రోల్ చేయలేకపోతున్నాం అనుకుంటారు. I declare and decree, may that day come in the history of India, where the people of God will be known for this. Where the governments and kings and every opposing force would know these people are uncontrollable. Oh, come on, hallelujah. Oh, hallelujah. Hallelujah. I said hallelujah. Oh, elections వచ్చేసరికి క్రైస్తవులు అందరూ గుర్తు వచ్చేస్తున్నారు, తెగ ప్రేమ వచ్చేస్తా ఉంది. I'm telling you, you belong to your higher government. You belong to a kingdom that cannot be shaken. Hallelujah. Hallelujah. You are an eagle. Your government and a fly out. Come on, hallelujah. Hallelujah. Come on, hallelujah. Hallelujah. Simha pillalaina koduva kaligi ఆకలి గొను.
నీ పిల్లలు వాటికంటే ఆకలి తలమట్టించిన తర్వాత ఇంకోటి ఉంది, ఇంకోటి నీ ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు మనకు ఆకలి లేదు. Come on, hallelujah. You don't require anything. Your sustenance comes from God. Hallelujah. And then immediately ఏం చేశాడు అపోజిట్ పౌలు? What did he do? మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. అక్క నాకు పిలుపు వచ్చింది అక్క, రాత్రి దేవుడు విజన్లో అది పడేసి చెప్పాడు నాకు. నేను అనుకున్న పిల్లి పడేసిందే, పిల్లి కాదక్క, సాక్షాత్తు గబ్రియల్ దూత. అది గబ్రియల్ దూత గబ్బిలో వచ్చి పడేసింది. People have all kinds of fascinating stories to make sound their vision so much like a spiritual thing. రక్త మాంసములతో అసలు మన కాల్ మనతో పుట్టినవాడికి, మనతో తినేవాడికి, మనతో చదివేవాడికి, మనకి వడ్డిచ్చేవాడికి, మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళకి, మనకి పుట్టిన వాళ్ళకి, మనం ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థమే కాదు. Come on, hallelujah. Come on, hallelujah. 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 రక్త మాంసములతో, come on, hallelujah. దేవుడితో మాట్లాడితే మాట్లాడాడు అంతే, మాట్లాడకపోతే మాట్లాడలేదు అంతే. Come on, hallelujah. దేవుడు చూపించాడంటే చూపించాడు, చూపిలేదంటే చూపిలేదు అంతే. If God has spoken to you, you don't go and discuss with people who are dumb and deaf. చోటోలతో, మోగోలతో, గుడ్డోలతో డిస్కస్ చేయమాకండి. Your vision that God has given to you, that's yours. Hallelujah. It's not for public discussion. It's not for people's approval. It's not for somebody to vote for it or vouch for it and tell it is God and it's the devil. దేవుడు మీకు ఇచ్చిన దర్శనమును మీరు వేరే వాళ్ళతో వాళ్ళ అగ్రిమెంట్స్ కోసం, వాళ్ళు ఒప్పుకోల కోసం, ఇది దేవుడా దైవం అని చెప్పడానికి దాన్ని పబ్లిక్ ప్లేస్లో మార్కెట్లో పెట్టి, దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ అండర్ డిస్కషన్. It's a decision that you need to make. Hallelujah. Hallelujah. Come on, hallelujah. Oh, hallelujah. If God has called you to be an intercessor, దేవుడు మీరు ఇంటర్సెసర్గా పిలిస్తే మీరు ఏమని ఫిక్స్ అయిపోవాలంటే, నేను శ్వాస తీసుకునే అన్ని రోజులు నాకంటే ఎక్కువ గంటలు ప్రార్థన చేసే ఇంటర్సెసర్ భూమి మీద ఉండకూడదు అన్న విధంగా ప్రార్థన చేయాలి. Come on. Excel in your call. Excel in what God has called. రక్త మాంసం సంప్రదించద్దు. Don't announce it. Don't tell anybody anything. మీ జీవితము చెప్పేస్తుంది. Hallelujah. Hallelujah. రక్త మాంసంతో సంప్రదించలేదు. What did he do? నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని. మనకంటే ముందు బోల్డ్ మంది సీరియన్స్ ఉండొచ్చు, బోల్డ్ మంది అనుభవం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఉండొచ్చు, ఆయన తాకిన వాళ్ళు ఉండొచ్చు, ఆయనకి షూస్ వేసిన వాళ్ళు ఉండొచ్చు, ఆయన టచ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి మించిన ప్రత్యక్ష దేవుడు నీకు ఇస్తాడు. Come on, hallelujah. పక్షిరాజు వలె there is a takeover that God wants to give you into your spiritual life. Come on, hallelujah. Maybe you have never met the greatest man of God, greatest prophet on the top. God told me sometimes back, నేను ఒక ఆయన కలవటానికి వెళ్దాం అనుకుని అన్ని బుక్ చేసుకొని వెళ్దాం అనుకుని, దేవుడు నన్ను కుమారుడా ఎలా మాకు ఏ బ్రహ్మా నీట్రా ఒక తూరు ఇట్రా చెప్తాను నీకు. ఈ మధ్య కడపలతో మాట్లాడి నాకు ఈ తూరు అలవాటైంది. What all you are looking for him, I will give to you. నేను నీకు ఇస్తాను. I will give to you. Hallelujah. 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 నాకంటే ముందుగా ఉన్నవాళ్ళు, Come on, hallelujah. నా డైరీలో నీవు ఎవరెవరిని కలవాలని నేను నిర్ణయించానో వాళ్ళందరినీ నీ దగ్గరికన్నా తీసుకొస్తా, నిన్ను అక్కడికన్నా తీసుకెళ్తా, దాన్ని ఎవడు ఆపలేడు. Come on, hallelujah. 18 years నేను ప్రార్థన చేశా. డాక్టర్ రాడ్నీ హార్వర్డ్ బ్రౌనర్ గారు ఆయన కలుస్తాను, జీవితం ఒకసారి ఇంత దూరం నుంచి నన్ను చూస్తానేమో అని అనుకోలేదు నేను. Anywhere in the world, anytime, I can text him, talk to him now. To God be the glory.
Hallelujah. Hallelujah. Some great men of God. నేను పేర్లు చెప్తే షాక్ అయిపోతారు మీరు. God has orchestrated to meet. Come on, hallelujah. నేను నా జీవితంలో బాగా నమ్ముతాను. అదేంటి, నా మీద అదృష్టం ఎంత ఎక్కువ ఉందంటే దాన్ని వదిలించుకుందామన్నా వదలనంత. Come on, hallelujah. Come on, hallelujah. మీకు అందరికి ఒక పేరు పెడదాం అనుకుంటున్నారు. మీరందరూ పెట్టి పుట్టారు. Come on, hallelujah. మనం అందరం come on, hallelujah. తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయించేసాడు దేవుడు ఆయన. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా అనుకుని ఉండరు that God had this much great future for us. And I speak an enviable destiny for you. A voice is calling you into the wilderness. భయంకరంగా అలిసిపోయాను. 10:30 పడుకున్నా. I immediately woke up at 11:30. I started praying until this morning continuously. And these things the Lord is speaking to me. ఎందుకు లేచావు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు నేను మామూలుగా ఈ మెసేజ్ నేను చెప్పి ఇప్పటి నుంచి కంటిన్యూస్గా 6 నెలలు నేను ఏం చెప్పాలో ప్రతిదీ చెప్పగలను. ఎందుకంటే నేను రోజుకి నేను చెప్పకూడదు అన్ని అధ్యాయాలు చదువుతాను. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ థింగ్. It is my call that is deeper than food. It is my call that deeper than any relationship. It's my call that I hear in the wilderness that wants to transform me. నాకు వినపడుచున్న స్వరము అది నా అలారం క్లాక్, అది నా డయట్ కంట్రోల్, అది నా స్లీప్ కంట్రోల్, అది దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ కంట్రోలింగ్ మై లైఫ్. అందుకే లెట్ మీ టెల్ యూ, ఆయన ప్రత్యేకించిన దాని కొరకు మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని రక్త మాంసములతో సంప్రదించక, కమాన్ హల్లెలూయా, అదే ఫీల్డ్ ఇంకా ముందున్న వాళ్ళతో కూడా సంప్రదించక, కమాన్ హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? నేను వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. ఓ కమాన్ హల్లెలూయా, అరేబియాకి వెళ్ళిపోయాడు. కమాన్ హల్లెలూయా. వెళ్ళిపోయి ఏం చేశాడు? పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తలులను మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచి తిని. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. ఎన్ని సంవత్సరాలు? 14 years అని రాసి ఉంటుంది కదా, ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆఫ్ 14 years. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. మీ వెయిటింగ్ ఎంత లేట్ అయితే మీ మౌంటింగ్ అంత హైలో ఉంటుంది. కంగారు పడిపోమాకండి. అరే నా లైఫ్లో ఇది అవ్వట్లా, నా మినిస్ట్రీ ముందుకెళ్ళట్లా, నాకు నో 9.5 సంవత్సరాలు 12 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రైనాడ్ బాంకి. 12 hours వీసా డినై చేసేసాడు. 9.5 years ఎవ్రీ టైం వెళ్తున్నాడు, స్టాంప్ డినైడ్ 9.5 years. 9.5 years తర్వాత తనకి తన భార్యకి వీసా వస్తుంది. సూట్ కేసు తీసుకొని నడుస్తూ ఉంటారు. He hears the audible voice. Bonky, look to your right. Right, you said the National Stadium. అని కనిపిస్తుంది. I forgot the logos అనుకుంటా. Go and book it అన్నాడు. Go and book it అంటే డబ్బులు ఏమలేవు. వెళ్ళిపోయాడు లోపలికి. దేవుని యొక్క స్వరం తెలిసిన వాడు దేవుని ప్రశ్నలు అడగడు. చీకటే వెలుగ్గా మారిపోయింది. The greatest transformation is in the word of God. నేను మళ్ళీ చెప్తాను 40లో. Grass withers, గడ్డి ఎండిపోను, పువ్వు వాడిపోను, but the word of the Lord endures forever. Come on, hallelujah. మన దగ్గర ఏమి లేదో చూస్తూ ఉంటాడు. ఏమి లేదో కాదు, అది లేని దాన్ని ఏది క్రియేట్ చేయగలదో దాన్ని చూడాలి. లేని దాన్ని ఏది క్రియేట్ చేయగలదు? దేవుడు నీకు ఇచ్చిన వాక్కు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాకులే వచ్చినాయి, మనుషులు రారా? కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. పూరిల్లే వచ్చినాయి. కమ్ ఆన్, హల్లెలూయా. ప్రిన్సెస్ రారా? కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా.
గాడిదే తిరిగి అనంతటా దొరికేలా చేసుకుంది సౌలుకి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఉద్యోగాలు రావా? కమ్ ఆన్, హల్లెలూయా. You need to get into your greatest transformation. స్టేడియంకి వెళ్ళాడు. ఒక ఆయన కూర్చున్నాడు, ఏంటంటే నాకు క్రూసెట్ పెట్టాలి, మీటింగ్ కావాలన్నాడు. అవునా? ఎందుకు? ఐ వాంట్ టు డూ ఏ హీలింగ్ క్రూసెట్. అవునా? ఓకే. అవునా? డబ్బులు ఉన్నాయా అన్నాడు. రైట్ నో ద లార్డ్ ఈస్ టచింగ్ యువర్ రైట్ హ్యాండ్ అన్నాడు. యా, హీ టచ్డ్. గూడు వసిలిపోయి ఉంది, దానికి హీల్ అయ్యాడు. స్టేడియం ఫ్రీగా ఇచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. He and his wife with his interpreter, ఆ స్టేడియం బయట అడుక్కునే ఆమె, వీళ్ళందరూ కలిసి ఆ పెద్ద స్టేడియంకి 5 వచ్చారు. 5 people. నీ రూపము ఆత్మ సంబంధంగా ఏమైందో మీకు తెలిస్తే మీరు భౌతిక సంబంధమైన చిత్రానికి మీరు ఏమాత్రం కూడా నిరుత్సాహం చెందరు. ఇఫ్ యు నో ది పిక్చర్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ఫ్, ద స్పిరిచువల్ పిక్చర్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ఫ్, యూ విల్ నాట్ బి ఇంటిమిడేటెడ్ బై ది న్యాచురల్ సీనరీ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హీలింగ్ అన్నట్టు. ఎవడున్నాడు హీలింగ్? ఇక్కడైనా ట్రాన్స్లేట్ చేసి అయినా ఎవడున్నాడు హీలింగ్ అనుకుంటున్నాడు. గట్టిగా అనుకుంటున్నాడు. ప్రార్థన చేస్తామంటే ఒక ఆమె వచ్చి చొక్కా పట్టుకొని స్టాప్ అనిందంట. స్టాప్ అంటే ఏంటంటే ప్రార్థనలు ఆపుతున్నారు ఇక్కడ ఆఫ్రికాలో. నో, ఐఎమ్ సీయింగ్ అనిందంట. Come on, hallelujah. She is born blind from 60 years. 60 సంవత్సరాలు ఆమె పుట్టి గుడ్డ ఆమె. దేవుడు ఆవిడ 2 కన్నులు తెరిచాడు. Come on, hallelujah, hallelujah, hallelujah. Oh, she is a famous blind lady of the town. ప్రతి స్ట్రీట్, ప్రతి జంక్షన్కి వెళ్ళి ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ సీయింగ్. అందరూ వచ్చామని అడుగుతాం. అవునా, అవునా? ఎక్కడ? స్టేడియం. దేర్ వాజ్ ఎ ప్రీచర్ దట్ కేమ్ అండ్ ఐఎమ్ సీయింగ్. నాకు కనపడుతుంది, నాకు కనపడుతుంది. అరే మరుసటి రోజు బాంకీకి ఎల్టాకి లోపల ప్లేస్ లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. 3వ రోజుకి స్టేడియంలో ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు. సౌండ్ సిస్టమ్ సరిపోలా, అక్కడున్న వసతులు సరిపోలా, కుర్చీలు లేవు, చైర్లు లేవు, ఏమీ లేవు. మనిషిని ఇలా పీకేసుకుంటున్నారు. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటే ఒక చెత్తలాగా ఒకరి మీద పడిపోయి ఇంత పెద్ద చెత్తలో గొట్టలాగా ఎగిరి వెళ్ళి అంత దూరం పడ్డారంట. ఆ రోజు అడిగాడంట బాంకి, ప్రభా ఈసారి నేను ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు పడకుండా నింపు తండ్రి అని. నిజంగా సీరియస్లీ, యు సీ హిస్ ఫస్ట్ వీడియో. నేను చూసినప్పుడు నాకు భయం వేసింది ఆ వీడియో చూసి. ఒక విండి ఇట్లా లేపి ఎగరేస్తే ఎలాగ పడిపోతారో అట్లాగ మనుషులు ఇలాగ లెగిసి వెళ్ళి స్టేడియంలో పడిపోతూ ఉన్నారు. వీళ్ళలో కుంటోళ్ళు కూడా ఉంటారు, గుడ్డోళ్ళు కూడా ఉంటారు. ప్రభా వీళ్ళకి దెబ్బలు తగులుతాయేమో, లార్డ్ ఐ వాంట్ ఎ డిఫరెంట్ వేవ్ ఆఫ్ ది అనాయింటింగ్ అని అడిగాడంట. Oh, I sense the presence of God right now. Come on, eagles. Come on, hallelujah. 2024, come on, God is calling you to be an eagle. Grace to grace, come on, hallelujah. Faith to faith, come on, hallelujah. Glory to glory, hallelujah. Come on, hallelujah. Hallelujah. 14 సంవత్సరాలు ఎవరితో టెక్స్ట్ లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరితో చుట్టరికం లేదు, ఎవరికేం జరిగింది, వాళ్ళకేమైంది, ఇంట్లో వాళ్ళు బతుకున్నారా? నో, కమ్ ఆన్. దేర్ ఈస్ ఎ కాల్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. That is coming to you, dear saints. Come on, hallelujah. Come on, I want to pray in the Holy Ghost. I see the power of the Holy Ghost right now. Man, there kere nando lubrasti kere neve. Come on, come on, come on. Everybody would open your mouth and begin to pray. ఒకవేళ దేవుని యొక్క పిలుపుని మీ జీవితం నిర్లక్ష్యం చేసి, ఆయన ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసి, ఆయన ప్రత్యేకించిన దాని కొరకు ప్రత్యేకించుకొని లోకంలో కలిసిపోయి మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకొని, రాజీ పడిపోయి, మేబీ యూఆర్ స్పాయిలింగ్ అండ్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. ఇఫ్ యువర్ వన్ టైమ్ హర్ట్, దట్ ఈస్ బికాస్ యు ఆర్ ignorant. You are twice hurt, that is because you are immature. If you are thrice hurt,
But that is because of your indiscipline. If you're hurt for the fourth time, నాలుగోసారి కూడా అదే హర్ట్లోకి వెళ్తా ఉంటే, అదే అలవాట్లోకి వెళ్తా ఉంటే, that is because your foolishness. You decided to be fool. నీ జీవితంలో వెర్రివాని వల్ల ఉండటానికి నువ్వు డిసైడ్ అయిపోయావు. బట్ ఫిఫ్త్ టైం ఇంకా దాని తర్వాత నుంచి కూడా చేస్తా ఉన్నావా, నీ జీవితం శపించబడింది. కమాన్, వేకప్ టుడే, వేకప్ టుడే, వేకప్ టుడే. దేవుడు నీ జీవితాన్ని అంత భయంకరమైన స్థితిలో ఉన్న సరే ఈరోజు మారుస్తానని చెప్తున్నాడు. కమాన్, దేర్ ఈస్ ఎ కాల్ ఆఫ్ అర్జెన్సీ, ఎన్ అర్జెంట్ కాల్. ఇట్ ఇస్ షౌటింగ్ ఎట్ యువర్ ఇయర్స్. అవి మీ చెవులు గింగురం అనే దాకా ఈరోజు దేవుని యొక్క స్వరం మీ చెవులలో కేకలు వేస్తా ఉంది. ఇలా కాదు ప్రార్థన చేయాల్సింది, నాకు సౌండ్ వినపడట్లేదు. కమాన్, there be a sound of prayer and weeping and mourning and then calling upon the name of the Lord. Come on, people at the back, people in the middle. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మర్చిపోండి అసలు అని చెప్తాం. మనుషులు మనకి ఏమి చేయరు. Nobody will do anything for you. As you pray, the Spirit of the Lord shall come and grab you. దేవుని యొక్క ఆత్మ ఆయన మిమ్మల్ని ఇలా పట్టుకుంటాడు. The hand of the Lord will grab you. I'm telling you, the hand of the Lord will grab you. Come on, all the young people, ఇప్పుడు దాకా పెళ్ళి అవ్వని వాళ్ళు, ఇప్పుడు దాకా ఉద్యోగాలు లేని వాళ్ళు, ఇప్పుడు దాకా జీవితంలో అనేకమైన శ్రమల చేత, ఇబ్బందుల చేత, అటు ఇటు కొట్టుమిట్టాడు. Come on, open your mouth. There is an anointing that is coming upon you. God's going to transform your life. God's going to change your trajectory. God's going to do something unusual in your life. Come on. ఎవరు మిమ్మల్ని రిజెక్ట్ చేసేది, ఎవరు మిమ్మల్ని వదులుకునేది, ఎవరు మిమ్మల్ని తృణీకరించేది? Come on, get those things out. వంకర మార్గమును సరళము చేయము. మెట్టలను పూడ్చుడి. నీ జీవితం, ఆత్మీయ జీవితం మెట్ట అయిపోయింది. కమాన్, దాన్ని పూడ్చు. కమాన్, కొండలను అణుచివేయుడి. కమాన్, there is a thought that is high, there is an addiction that is high, there is a weakness that is high. Come on, దాన్ని అణిచివేయి. There is a sickness that is challenging you, there is a weakness that is challenging you. Come on, దాన్ని అణిచివేయి. I am not ashamed to speak in tongues. I am not ashamed to pray in the Holy Ghost. I am not ashamed to be called whatever you want to call. But I am the chosen weapon of God. I am chosen by God. I am loved by God. I am the arrow in his hands. He is calling for the eagles. Oh, he is calling for the eagles. He is calling for the eagles. ఆయన నిన్ను గొంట్లో నుంచి బయటికి తీయడు, గొంట్లో నుంచి ఎగిరేలాగా చేస్తాడు. Come on, hallelujah. Oh, hallelujah. Come on, hallelujah. Father, in the name of Jesus, I come against every kind of demonic oppression, every kind of weakness, every kind of entanglement of the flesh. ప్రతి విధమైన శరీర సంబంధమైన ఎంటాంగిల్మెంట్, ప్రతి విధమైన ఆ మొద్దు బారిన స్థితి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పుల్లింగ్ డౌన్ యువర్ పీపుల్, ఐ బ్రింగ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని విరగొడుతున్నాను తండ్రి. 14 years of waiting. Come on, hallelujah. Oh, come on, hallelujah. Oh, I am not worried about my waiting period. దేవుడు నాకు ఆయన రాక ఆలస్యమై ఆయన సన్నిధికి వెళ్ళే లోపల he is going to give me the largest church in the history. Come on, hallelujah. Oh, my waiting time. Come on, don't worry about your waiting time. Don't worry about your waiting time. You're about to take off. Your transformation. Concentrate on the transformation. I feel like దేవుడు కొంతమందిని గుండెలు బద్దలు కొట్టి లోపల ఉన్న ఆ ఇంత ట్యూమర్స్ లాంటివి బయటికి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. బండ ముద్దు బారిపోయిన బరువులైన బయటికి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. This is the kind of feeling that I mean some of you are becoming lighter. ఆయన భారమును తీసేస్తున్నాడు బయటికి. Father, I pray for the wind of the Holy Ghost to breathe upon your people today. In the name of Jesus. Hallelujah. Oh, hallelujah. Thank you, Father. In Jesus' mighty name, everybody said. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని
దీవించబడుతున్నారని మేము నమ్ముకున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ God will shift you to another level. Thank you so much. God bless you.